Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాసిడ్స్ బేసెస్ అన్న చాప్టర్ నుంచి pH ప్రాబ్లం చేస్తున్నాం. ఓకేనా? అది కూడా కాల్షియం హైడ్రాక్సైడ్ మొలారిటీ, సోడియం హైడ్రాక్సైడ్ మొలారిటీ ఇచ్చినప్పుడు ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ప్రాబ్లం ఏంటి అంటే క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 0.01 m కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ 0.004 m సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ రెండు బేసిసే, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి, మెజర్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఏ ఏంటి? 0.01 m కాల్షియం హైడ్రాక్సైడ్. సో 0.01 m CaOH taken 2 times. సో కాల్షియం హైడ్రాక్సైడ్. M ఈజ్ నథింగ్ బట్ మొలారిటీ. అంటే మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క మొలారిటీ ఇచ్చాడు, అది నోట్ చేసుకున్నాం. సో మొలారిటీ ఆఫ్ calcium hydroxide CaOH twice which is equals to 0.01. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా 10⁻⁻² అని రాసుకోవచ్చు. ఓకే, సరే. బట్ మొలారిటీ ఉన్నప్పుడు మనం pH కానీ pOH మెజర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, నార్మాలిటీ కావాలి మనకు. సో మొలారిటీని నార్మాలిటీగా కన్వర్ట్ చేయాలి. Therefore we know the relation normality of calcium hydroxide. ఏదైనా సబ్స్టెన్స్ నార్మాలిటీ కావాలి అంటే దాని మొలారిటీ వాల్యూని తన అసిడిటీతోనో బేసిసిటీతోనో మల్టిప్లై చేయాలని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మరి ఇక్కడ మనకి ఇచ్చింది బేస్ కాబట్టి బేస్గా అసిడిటీ మెజర్ చేస్తాం. మొలారిటీ ఇంటూ అసిడిటీ, బేసిస్గా అసిడిటీ మెజర్ చేస్తాం. అసిడిటీ అంటే ఏంటి? మన బేస్లో ఉన్న OH గ్రూపుల నంబర్. కాల్షియం హైడ్రాక్సైడ్లో ఎన్ని ఉన్నాయి? OH గ్రూప్స్ 2 ఉన్నాయి. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అసిడిటీ 2 అని. ఓకేనా? నంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ అసిడిటీ ఆఫ్ దట్ బేస్. బేస్ యొక్క అసిడిటీ ఆ బేస్లో ఉన్న హైడ్రాక్సిల్ గ్రూపుల నంబర్, అంటే OH గ్రూపుల నంబర్ 2 ఉన్నాయి కాబట్టి అసిడిటీ 2 అవుతుంది. మరి మొలారిటీ ఎంత ఉంది? 10⁻⁻² ఉంది. Therefore 2 × 10⁻⁻², దట్ ఈస్ ది నార్మాలిటీ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, నార్మాలిటీ వస్తే ఇది బేస్ కదా, సో బేస్ నార్మాలిటీ OH - అయాన్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్. యాసిడ్ నార్మాలిటీ అయితే H+కి ఈక్వల్ అని చెప్పాం. సో ఇది బేస్ కాబట్టి నార్మాలిటీ ఆఫ్ బేస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్. మరి ఎంత ఉంది ఇక్కడ? నార్మాలిటీ 2 × 10⁻⁻² వచ్చేసింది. సో హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంది. హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే మనం ఏం మెజర్ చేయొచ్చు? pOH మెజర్ చేయొచ్చు. Therefore pOH is equals to negative logarithm of OH - అయాన్ కాన్సన్ట్రేషన్ to the base 10. ఇది ఫార్ములా, pH ఫార్ములా. pOH is equals to negative logarithm of OH - అయాన్ కాన్సన్ట్రేషన్ to the base 10. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. pOH is equals to negative logarithm of OH - అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది? 2 × 10⁻⁻² to the base 10, which is equals to negative minus of, ఇది ఎలా ఉందంటే log of A × B. మనకు తెలిసిన ఫార్ములా log of A × B ఏం రాస్తాం? log A plus log B. సో log 2 plus log of 10⁻⁻².
ఇక్కడ నేను ప్రతిసారి బేస్ 10 రాయట్లేదు, అవసరం లేదు. నెగిటివ్ లాగ్ 2 వాల్యూ ఎంత, 2కు లాగ్ చూస్తే 0.3010. ఎట్లా వస్తుంది సార్? మనం లాగరిథం పైన కూడా ఒక వీడియో చేసాం, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లాగ్ ఎలా, యాంటీ లాగ్ ఎలా, చాలా క్యాల్కులేషన్స్ కూడా. ఓకే, సో ప్లస్ ఇది ఎలా ఉందంటే లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం. లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎంను ఎం లాగ్ ఏ అని రాస్తాం. సో పవర్ ముందుకు వస్తుంది, -2 log to the base 10. Therefore ఇక్కడ వేద్దామా, POH is equals to, ఓకేనా, POH is equals to minus of 0.3010 ఈ వాల్యూ ప్లస్ ఇంటూ -2 ఎంత అవుతుంది, -2 log 10 వాల్యూ ఎంతనైనా, log 10 to the base 10 1 కదా, సో 1 వేద్దాం. సో ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే -0.3010 మైనస్ ఆఫ్ మైనస్ +2 అవుతుంది. సో POH is equals to 2లోంచి 0.3010ను లెస్ చేయాలి, ఎందుకంటే ఇది మైనస్ కదా. సో అప్పుడు ఎంత వస్తుంది, 1.6990. we got POH, but our requirement is measuring of pH. We have to calculate pH value. We know one relation, pH plus POH is equals to 40. pH POH la sum 14 కి ఈక్వల్ ఉంటుంది. We know POH, but we need pH. Therefore pH is equals to 14 minus POH. 14 minus ఎంత వచ్చింది POH వాల్యూ, 1.6990. సో 14లో 1.6990 లెస్ చేస్తే, 14లో 1.6 లెస్ చేస్తే ఎంత అవుతుంది, 12. ఓకేనా, 12.3010 సబ్స్ట్రాక్ట్ చేస్తే వాల్యూ వస్తుంది. సో దిస్ ఈస్ ద pH ఆఫ్ 0.01 m కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ pH మెజర్ చేసాం. బేస్ కాబట్టి POH కనుక్కొని దెన్ pHగా కన్వర్ట్ చేసాం. క్లియర్? ఇప్పుడు ఏం చేద్దామంటే సోడియం హైడ్రాక్సైడ్ది మెజర్ చేద్దాం. ఓకేనా, ఓకే, ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు మన నెక్స్ట్ వన్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. సో ఎలా మెజర్ చేస్తామో చూడు సింపుల్గా. ఓకేనా, ఈ వాల్యూ అరేంజ్ చేద్దాం అంతే, పేరు ఒకటే కదా మారిపోతుంది. ఓకేనా, సరే, ఓకే, అది కూడా బేసే కాబట్టి ఫస్ట్ POH మెజర్ చేసి తర్వాత pH మెజర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, చూడు సెకండ్ వన్ ఏంటి, 0.004 m NaOH. ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్. సో మొలారిటీ ఆఫ్ NaOH ఎంత ఉంది, 0.004. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 4 × 10⁻³ అని రాసుకోవచ్చు, అంతే కదా. సరే, కానీ మనకు మొలారిటీ కాదు, నార్మాలిటీ కావాలి. సో నార్మాలిటీ ఆఫ్ NaOH ఎందుకు, నార్మాలిటీ ఆఫ్ బేస్ అనేది OH మైనస్కి ఈక్వల్ కాబట్టి నార్మాలిటీనే మెజర్ చేయాలి. దేర్ఫోర్ మొలారిటీ ఎంత ఉంది మనకి, 4 × 10⁻³ ఇంటూ బేస్కు అసిడిటీ మెజర్ చేస్తామని చెప్పాను. ఇక్కడ మన బేస్ NaOHలో ఎన్ని OHలు ఉన్నాయి, ఒకటే. ఎన్ని హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటే అదే అసిడిటీ ఆఫ్ దట్ బేస్ అన్నాం. మన బేస్లో కూడా ఒకటే OH ఉంది కాబట్టి అసిడిటీ 1. సో 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, అదే వాల్యూ వస్తుంది, 4 × 10⁻³ సో నార్మాలిటీ ఆఫ్ బేస్ OH మైనస్ ఎంత వచ్చింది ఇప్పుడు, 10⁻³ అదే నార్మాలిటీ బేస్ కాబట్టి OH మైనస్కి ఈక్వల్. సో POH మెజర్ చేయొచ్చు, నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ 4 × 10⁻³ టు ద బేస్ 10. సేమ్ అలాగే లాగ్ ఆఫ్ A × B. సో లాగ్ A ప్లస్ లాగ్ B అంటే లాగ్ 4 ప్లస్ లాగ్ ఆఫ్ 10⁻³ ఓకేనా, మైనస్ ఆఫ్
లాగ్ 4 ఒక క్యారెక్టర్ కాబట్టి 0.40లో 0 చూడాలి, 6020 వస్తుంది ప్లస్ -3. ఎందుకు వేసాను? లాగ్ ఆఫ్ ఏ పవర్ m అంటే m లాగ్ ఏ అవుతుంది కదా, అలాగా లాగ్ 10. ఓకేనా? సరే, మైనస్ పిఓహెచ్ కదా ఈ వాల్యూ, పిఓహెచ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇది ఇలాగే ఉంటుంది 0.6020. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -3 ఇంటూ లాగ్ 10 ఎంత 1 కదా, సో 1 వేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్తో మల్టిప్లై చేయి, -0.6020 మైనస్ ఆఫ్ మైనస్ +3 అవుతుంది. ఓకేనా? సరే, పిఓహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు 3లోంచి దీన్ని లెస్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడు 3 1 3 కదా, సో దీంట్లోంచి ఇది -0.6020 3 లెస్ చేద్దాం, 3లోంచి దీన్ని లెస్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 2.3 ఓకేనా 980 అంతే కదా, 3లోంచి దీన్ని లెస్ చేస్తే. సో వీ గాట్ పిఓహెచ్, బట్ వీ నీడ్ పిహెచ్ కదా. సో పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ఇస్ ఈక్వల్ 14. పిహెచ్ ఇస్ ఈక్వల్స్ టు 14 మైనస్ 2.3980 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 14లోంచి 2.3 లెస్ చేస్తున్నాం. 2.3 అంటే ఎంత వస్తుంది? ఇంకా 11. ఓకేనా 6020. సో దిస్ ఈజ్ ద పిహెచ్ వాల్యూ. అంతే, NaOH. క్లియర్? ఈ విధంగా కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ రెండింటికి 0.004 0.01 కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు పిఓహెచ్ మెజర్ చేసి పిహెచ్ మెజర్ చేస్తాం. ఎందుకంటే బేసెస్కి నార్మాలిటీ వాల్యూ OH మైనస్కి ఈక్వల్. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే పిఓహెచ్ కనుక్కుంటాం, పిఓహెచ్ నుంచి పిహెచ్ మెజర్ చేస్తాం ఇలా. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ రండి.